హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 1 కప్పు శనగపిండితో కమ్మటి స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం 1 కప్పు చక్కెర తీసుకున్నాను. 1 కప్పు చక్కెరకి 2.5 కప్పు నీళ్లు వేసుకుందాం. మీకు కావాలంటే దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఈ చక్కెర కరిగితే సరిపోతుందండి, మనకు పాకం అంతా అవసరం లేదు. చూడండి, చక్కెర అంతా కరిగిపోయింది కదా. స్టవ్ ఆపేసుకొని చక్కెర నీళ్ళని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 1/4 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. 1/4 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి. నెయ్యి కూడా హీట్ అయింది. మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఈ శనగపిండి అనేది మంచి వాసన వస్తుందండి, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. అంతవరకు కలుపుకోండి. ఈ శనగపిండి ఫ్రై అవ్వడం ఒకటే అండి కొంచెం టైం తీసుకుంటుంది, మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. చూడండి, శనగపిండి అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి పచ్చివాసన అంతా పోయి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే పంచదార నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. పంచదార వాటర్ అన్ని వేసేసుకున్నానండి. ఇది పలుచగా ఉంది కదా, ఇదంతా బాగా దగ్గర పడిపోయి కడాయికి అంటుకోకూడదండి, సపరేట్గా వచ్చేయాలి. చూడండి, దగ్గర పడుతుంది కదా. దగ్గర పడే కొంది మనం వేసిన నెయ్యి ఉంది కదా, అది సపరేట్ అవుతుంది. ఇది ఇంకా బాగా దగ్గరకు వచ్చేయాలి, హల్వా లాగా వచ్చేయాలండి.
చూడండి పూర్తిగా దగ్గర పడిపోతుంది. మనం నెయ్యి వేసాం కదా, అది కూడా చూడండి సపరేట్ అవుతుంది. కడాయికి కొంచెం కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. నేను పచ్చి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోండి. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి. యాలకుల పొడి వేసుకోపోయినా పర్లేదండి, ఆ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకున్నా. అంతే అండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. దీన్ని ఇలాగైనా తినేయచ్చు, లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని షేప్ లాగా కట్ చేసుకొని కూడా తినొచ్చండి. దీన్ని ఇలా తింటేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఒక బౌల్లో వేసుకొని ఇలాగే తినేయచ్చు. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.